దీన్ని బట్టి ఇలా కరాఖండిగా ఉన్నందున నేను క్రైస్తవ సంఘంలో కూడా చాలామందికి శత్రువుని. తెలుసా, స్టార్టింగ్లో పాపం నేను సౌమ్యుణ్ణి అనుకున్నారు, నిజమే సౌమ్యుణ్ణే, కానీ వాక్యం దగ్గర మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. అందుకే కొంతమందికి నేను నచ్చలా. నువ్వు ఏ బోధన్నా చేసుకో, మనం అని గ్యాంబ్లింగ్ ఆలింగనాలు నా వల్ల కాదు. వాడు ఏ బోధన్నా చేయని, వాడు ఏ దెయ్యం బోధన్నా చేయని, వాడు ఎంతమందినన్నా నాశనం చేయని, మనం బెదర్స్ ఆయనకి అట్ట చేయటం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను కౌగులించుకుంటా, తప్పకుండా నా హృదయంలో నీ ఎడల ప్రేమ కలిగి ఉంటా, నీ మారు మనసు కోసం ప్రార్థన చేస్తా. కానీ నీ బోధ నువ్వు మార్చుకున్నప్పుడే నేను నీతో ఏక మనసుతో ఉండగలుగుతా. అలా కాకుండా నువ్వు ఏ బోధన్నా చేసుకుని నేను వచ్చి నేను హక్ చేసుకుంటానంటే నువ్వు బోధించే బోధ దెయ్యాల బోధ అయితే నీ దరిద్రంలో నేను వాటాదారుని అవుతా. నిన్ను నేను హత్తుకొని కనపడ్డాను అనుకో, నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా నీకు కూడా సపోర్ట్ చేస్తారు, నీ బోధ కూడా వింటారు, తద్వారా నాశనం అవుతారు. అందుకని నా ఆత్మీయ బిడ్డల క్షేమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని పక్కన పెట్టా. కొంతమందిని నేనే పోయి కలిసా, కొన్ని విషయాలు హెచ్చరిక చేశా, ఏమైనా దిద్దుబాట్లు చేసుకుంటారని. ఒక రౌండ్ అందరినీ తిరిగాను. కొంతమంది విధేయత చూపారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారు, పక్కన పెట్టా.